పరిస్థితి వచ్చింది. ఆమె విద్యకి వదిలేస్తున్నాం, ఏమో ఆడపిల్లని వదిలేస్తున్నాం, మా సారు బిడ్డను వదిలేస్తున్నాం, ఇలాంటి కాకండ్ బిల్ స్టోరీస్ చెప్పొద్దని కూడా చెప్తుంది ఆమె. సార్ ఇప్పుడు ఏమంటే తను ఎమ్మెల్సీగా ఉంది, ఇప్పుడు రాజీనామా చేసింది, ఎమ్మెల్సీగా ఉన్నదా లేదా మాకు తెలియదు, ఎమ్మెల్సీ ఉంది ప్రస్తుతం, యాక్సెప్ట్ చేయలేదు, ఎమ్మెల్సీగా ఉంది. తను గవర్నమెంట్ ఎమ్మెల్సీగా ఉండి ఒక ఆరోపణ చేసింది, ఆరోపణ పత్రికాముఖంగా చేసింది. దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు కదా, హైడ్రా ఉంది, ఇక మొత్తం పెద్ద ఎత్తున అన్ని భూ కబ్జాలని కూడా ఎరుకు తీస్తుంది కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద పట్టుదలతో ఉన్నాడు, చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాలి, లేదా ఏదైతే హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు స్పందించాలి, అధికార యంత్రాంగం స్పందించాలి. సార్ ఇప్పుడు తప్పు దూదిమేట బాలయ్య యాదవ్ చేసినా ఇంకెవరు చేసినా తప్పే, అంతే కదా. అది అధికారం ఉండని నేను ఇష్టం చేస్తే ఓకే, తను పెట్టినటువంటి ఆరోపణలలో ఒకవేళ వాస్తవాలు ఉంటే బయట పెట్టండి. వాస్తవాలు నేను తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా బయట పెట్టింది ప్రభుత్వం, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసినట్టే కదా. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేసింది, అధికార రంగనాథ్ గారు డిమాండ్ చేసింది. సార్ ఏమంటే ఓకే, రుతురాగం సీరియల్ లేక రోజు ఒక వెబ్సైట్ రిజల్ట్ చేస్తుంది అక్క, కానీ నేను కాదంటలేము. కానీ తెలంగాణ ఉద్యమం ఒకవైపు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన పక్షాలు రెండో వైపు, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీగా ఉద్యమం చేసింది ఒకవైపు, అదేవిధంగా తను జాగృతిగా తను కేసీఆర్ బిడ్డగా చేసిన ఉద్యమం ఒకవైపు, అదేవిధంగా ఈ ఆరోపణలు అనేవి ఒక కన్స్ట్రక్టివ్గా, నేను ఏమంటే ఆరోపణ మస్తు మంది చేస్తారు సార్. నేను ఏమంటే తనకు గౌరవం ఉంది, ఆడపడుచు, ఉద్యమం చేసింది, నువ్వు పార్టీ పెట్టాలనుకుంటున్నావు, పార్టీ పెట్టి పార్టీ ఎస్టాబ్లిష్ అయితే ఆరోపణలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు మాధవరావు కృష్ణారావు, వివేకానంద గౌడ్ వీళ్ళు కాదుగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైంది. కేసీఆర్ లాంటి మహానాయకుడిని వ్యక్తిత్వాన్ని పట్టుకొని, కేటీఆర్ని పట్టుకొని, హరీష్ రావు పట్టుకొని, నిరంజన్ రెడ్డిని పట్టుకొని, జగదీష్ రెడ్డిని పట్టుకొని, ఇంకోళ్ళని పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇచ్చే సజెషన్స్ బీఆర్ఎస్ పార్టీకి ఏం ఉపయోగపడి ఇప్పుడు లేవు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నీ సజెషన్ తీసుకుంటాం. ఇలా బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు లేరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళబడ్డారు. బండారం బయట పెట్టమని చెప్పండి. మా మీద చేస్తున్న ప్రతి ఆరోపణకు ప్రత్యారోపణ డెఫినెట్ గా ఉంటది. రెండో పాయింట్ సార్, ఊకనే ఏదో ఆరోపణ చేసి పోవడం కాదు. ఇవాళ మీరు వెళ్ళండి, హైడ్రా కంప్లైంట్ చేయండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కంప్లైంట్ చేయండి, చెరువు సంగతి ఏంటో పొంగులేశ్వర గారి మీద కంప్లైంట్ చేయమని చెప్పండి, పట్నం మహేంద్ర మీద కంప్లైంట్ చేయమని చెప్పండి. ఇప్పుడు మన ఇంటి మీద రాళ్ళు వేసారు కదా అని వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేయడం కాదు, మీరు ఆ రాళ్ళు మీరు ఎట్లాగో వేస్తున్నారు వాళ్ళ మీద. పట్నం మహేందర్ రెడ్డి మీద, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి మీద, తిరుపతి రెడ్డి మీద ఆ రాళ్ళు మీరు వేస్తూనే ఉన్నారు. ఆమె మీ ఇంటి మీద రాళ్ళు వేస్తోంది. ఆమె మీ ఇంటి మీద రాళ్ళు వేస్తున్నప్పుడు దానికి మీరు సమాధానం చెప్పుకోవాలి. ఒకటి. రెండోది, హైడ్రాకి సవాల్ చేసింది ఆమె. నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి కోసం ట్రై చేస్తుంటే ఆయన ఫోన్